హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ చూసి ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఈ పాటికే అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అన్నాడు ఎక్కడా అని చూస్తున్నారా? మీలాగే ఈ ఈవెంట్ని చూడటానికి నేను కూడా 2-3 మంత్స్ ముందు నుంచి అయితే వెయిట్ చేశానండి. మాకు దగ్గరలో ఉన్న డికేటర్ అనే ప్లేస్కి ట్రావెల్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాను. అది కూడా వీకెండ్లో ఇలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. యూఎస్లో ఉండే వాళ్ళకి వీకెండ్లో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ అంటే భలే కనెక్ట్ అయిపోతారు. అలా ట్రావెల్ చేస్తూ కార్ విండోలోంచి ఆకాశంలో చిన్నగా ఆవగింజలా కనిపించింది. నిద్రమోహంతో ఉన్న నేను అది చూసి నా ఎక్సైట్మెంట్ అయితే ఇంకా డబుల్ అయింది. ఎందుకంటే నేను లైఫ్లో దగ్గరుండి ఈ ఈవెంట్ చూడటం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ ఈ ఈవెంట్ని మిస్ అయ్యాను. ఈ ఇయర్ అయితే అస్సలు మిస్ కావద్దని డిసైడ్ అయ్యాను. నా ఎక్సైట్మెంట్కి తోడు మార్నింగ్ క్లైమేట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మాటల్లో అయితే చెప్పలేను. ఒక పక్క అప్పుడే సన్రైజ్ అవుతుంది అండ్ నైట్ అంతా ఈ ఏరియాలో వాన పడినట్టుంది. నా కోసమే అన్నట్లు సరౌండింగ్స్ మొత్తం సమ్మర్లో వింటర్ లాగా చాలా చల్లగా అయితే మారిపోయింది. అన్నట్టు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మొట్టమొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? నవంబర్ 21, 1783లో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగింది. ఆ బెలూన్ని మాంటెగోఫ్లయర్ బ్రదర్స్ అనేవాళ్ళు నిర్మించారు. ఈ బెలూన్ అనేది మనిషి ఎగిరిన మొట్టమొదటి వాహనం అనమాట. ఫ్రాన్స్కు చెందిన ఇద్దరు సాహసికులు మొదటిగా హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేశారు. వారి ప్రయాణం దాదాపు 25 మినిట్స్ పాటు సాగింది. ఎర్త్ సర్ఫేస్ నుంచి 500 ఫీట్ ఎత్తుకైతే ఎగిరారు అండ్ దాదాపు 5.5 మైల్స్ అయితే ట్రావెల్ చేశారు. అప్పటి నుంచే మనిషి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఆ రోజైతే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు, హెలికాప్టర్లు అన్నీ హాట్ ఎయిర్ బెలూన్ తర్వాత వచ్చినవి. కానీ మీకు తెలుసా, హాట్ ఎయిర్ బెలూన్లో మనుషుల కంటే ముందు ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ ఎవరో? ఆ ప్యాసింజర్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో ఆ ప్యాసింజర్స్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు మనం హాట్ ఎయిర్ బెలూన్ యొక్క కాంపోనెంట్స్ అంటే వాటి పార్ట్స్ గురించి చూద్దాం. హాట్ ఎయిర్ బెలూన్ అంటే ముందు మనకు గుర్తొచ్చేది బెలూన్ మోడల్లో ఉన్న కలర్ఫుల్ మెటీరియల్ చూస్తాం కదా, అది ఫస్ట్ పార్ట్. దాన్ని ఎన్వలప్ అంటారు. సెకండ్ వచ్చేసి బర్నర్ అంటారు. ఇది బాస్కెట్ అటాచ్ చేసి వేడి గాలి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి బాస్కెట్. దీంట్లో జనరల్గా ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. ఇది సాధారణంగా బలమైన ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అంటే వెదురుతో అల్లిన బుట్టల్లాగా తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ రంగురంగుల బెలూన్స్ వెనకాల సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్రిన్సిపల్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరడానికి ఒక చిన్న ఫార్ములా అయితే యూస్ చేస్తారు. ఇందాక చెప్పిన పార్ట్ బర్నర్ ఛాంబర్లో హాట్ ఎయిర్ కోసం ప్రోపైన్ గ్యాస్ అనేది యూస్ చేస్తారు. అది దాదాపు 150 డిగ్రీస్ వరకు అయితే రీచ్ అవుతుంది. బెలూన్ లోపల గాలిని వేడి చేస్తే అది బయట ఉన్న చల్లటి గాలి కన్నా చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల వేడి గాలి అనేది చాలా లైట్ వెయిట్ తోటి పైకి అనేది ఎగురుతుంది. ఇదే మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రిన్సిపల్ ఆఫ్ డెన్సిటీ కాన్సెప్ట్. దీనినే హాట్ ఎయిర్ లిఫ్ట్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. పైలట్కి కింద ఉండే బర్నర్లో గాలిని వేడి చేయగలడు, అట్ ద సేమ్ టైం కూల్ కూడా చేయగలడు. సో ఇలా బెలూన్ని పైకి కిందకి కంట్రోల్ చేస్తూ హాట్ ఎయిర్ బెలూన్ అనేది ట్రావెల్ చేస్తారు. చూస్తూనే ఫైనల్గా ఫెస్టివల్ జరిగే లొకేషన్కి అయితే మేము వచ్చేసాము. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. అదేంటంటే పార్కింగ్ కోసం వెతుకుతుంటే ఒక్క పార్కింగ్ స్పాట్ కూడా దొరకలేదు. చూడబోతే చాలామంది జనాలు అయితే వచ్చినట్టున్నారు. చివరికి ఏం చేసామంటే తిరిగి వెనక్కి వచ్చి రోడ్ సైడ్న ఒక చోట కార్ పార్క్ చేసి అక్కడి నుంచి మేము నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసాము. ఎంత ఎర్లీగా లేచి ఇంత దూరం ట్రావెల్ చేసినా పార్కింగ్ దొరకలేదంటే ఈ ఫెస్టివల్కి ఉన్న క్రేజ్ ఏంటో అప్పుడు అర్థమైంది. నాకున్న ఎక్సైట్మెంట్తో ఈ చిన్న ఇబ్బందులన్నీ నేనేం పట్టించుకోలేదు. లైఫ్లో ఫస్ట్ టైం హాట్ ఎయిర్ బెలూన్ని ఇంత దగ్గరగా చూడటం అంటే నిజంగానే ఒక డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించింది. మేము వెళ్ళిన వెంటనే కాంపిటీషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ కాంపిటీషన్ రూల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు కనుక గమనించినట్టయితే ప్రతి బెలూన్ పైలట్ తన చేతిలో ఒక రిబ్బన్ని పట్టుకొని ఉంటాడు. ఆ రిబ్బన్ అయితే ఆకాశంలో ఎగురుతూ గ్రౌండ్లో ఉన్న ఒక పోల్ దగ్గరికి అయితే విసిరేయాలి. ఒకవేళ వాళ్ళు సరైన టైంలో సరైన స్పీడ్తో కనుక వెళ్తే టార్గెట్ అనేది రీచ్ అవుతారు. ఇది ఒక సింపుల్ టాస్క్లా కనిపించినా అసలు గాల్లో ఉంటే ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది. ఎందుకంటే గాలి స్పీడ్, డైరెక్షన్ అనేది బెలూన్ కంట్రోల్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ ముందున్న రెడ్ బెలూన్ అయితే పర్ఫెక్ట్ టార్గెట్ని హిట్ చేయగానే క్రౌడ్ అంతా ఒక్కసారిగా గట్టిగా క్లాప్ చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేశారు. నిజంగా అప్పుడే అట్మాస్ఫియర్ అంతా చాలా మారిపోయింది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రతి ఒక్కరిని అక్కడ ఆడియన్స్ క్లాప్స్ తోటి విజిల్స్తో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నాకైతే ఒక స్పోర్ట్స్ స్టేడియంలో ఉన్నట్లయితే అనిపించింది. కానీ ఇక్కడ ప్లేయర్స్కి బదులు కలర్ఫుల్ బెలూన్స్తో ఆకాశంలో అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. చూసారా, ఆకాశం అంతా ఒక పెద్ద కలర్ బ్లాస్ట్లా కనిపిస్తుంది కదా. డిఫరెంట్ కలర్స్ తోటి అండ్ ప్రతి ఒక్క బెలూన్కి యూనిక్ డిజైన్ తోటి ఉన్నాయి. అండ్ ఆ సన్లైట్ అనేది ఆ బెలూన్స్ మీద పడి ఇంకా చాలా గ్లిటరీగా గ్లో అవుతున్నాయి. అంతా కలిపి ఒక పెయింటింగ్ లాగా అయితే అనిపించింది.
ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్‌ని నడిపించాలంటే అది సాధారణ వ్యక్తి వల్ల అయితే కాదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేట్ పొందిన కమర్షియల్ బెలూన్ పైలట్ మాత్రమే వీటిని నడిపే అర్హత కలిగి ఉంటారు. ప్రైవేట్ బెలూన్ పైలట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందులోనూ కనీసం 10 అవర్స్ ఫ్లైట్ టైమ్ అనేది ఉండాలి. అండ్ 10 అవర్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయాలి. ఆ తర్వాతే వాళ్ళు రిటన్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పాస్ అయితేనే వాళ్ళకి ఫైనల్‌గా కమర్షియల్ లైసెన్స్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా సేఫ్టీ కోసం తప్పనిసరి. హాట్ ఎయిర్ బెలూన్ అంటే బయటకి చూడటానికి కలర్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించినా దాని వెనుక డిసిప్లిన్, సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా బ్రెజిల్‌లో జరిగిన యాక్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. ఒక్క చిన్న పొరపాటు వల్ల, ఒక్క చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం అవుతుందో ఆ సంఘటన నిరూపించింది. ఇంచుమించు అలాంటిదే ఒక స్మాల్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫెస్టివల్‌లో కూడా జరిగింది. అది మీరు వీడియోలో లాస్ట్‌లో చూడొచ్చు. మొదటిగా చూస్తే అది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించినా మేమంతా వావ్! అమేజింగ్ అనుకున్నాం. కానీ తర్వాత ఆర్గనైజర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు దాని వెనక ఎంత రిస్క్ ఉందో అప్పుడు అర్థమైంది. అప్పుడే నిజంగా తెలిసింది హాట్ ఎయిర్ బెలూన్ అందంగా ఉన్నా అవి ఆపరేట్ చేయాలంటే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనమాట. అందుకే ఇక్కడున్న ఆర్గనైజర్స్, పైలట్స్ ప్రతి ఒక్క చిన్న డీటెయిల్‌ని కూడా చెక్ చేస్తారు. బెలూన్‌లోకి ఎక్కే ముందు వెయిట్ బ్యాలెన్స్, వాటి యొక్క రోప్స్ అండ్ ఫైర్ సిస్టమ్ అండ్ విండ్ స్పీడ్ అన్నీ పర్ఫెక్ట్‌గా చెక్ చేస్తారనమాట. నిజానికి చెప్పాలంటే ఒక్కో పైలట్‌కి ఇది ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ట్రబుల్ షూట్ వచ్చినా వెంటనే డెసిషన్ అనేది తీసుకోవాలి. అందుకే ఒక్కొక్క పైలట్‌కి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందని అప్పుడు అర్థమైంది. చూసారా? కొన్నిసార్లు బెలూన్ సూర్యుడి ముందుకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక జెయింట్ షాడోలాగా ఫామ్ అయ్యి మొత్తం అంతా కవర్ చేసింది. నిజంగా చూస్తే ఇది ఒక సినిమా సీన్ లాగా అనిపిస్తుంది. సూర్యుడు బెలూన్ వెనకాల దాక్కున్నట్లు, ఒకదానితో ఒకటి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్లుగా ఉంది. ఆ క్షణం చూడటమే కాదు, డిస్క్రైబ్ చేయడం కూడా చాలా కష్టం. ఆ షాడో పడినప్పుడు చుట్టూ ఉన్న క్రౌడ్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ బ్యూటీని డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరు తమ ఫోన్‌లో, ఫోటోలలో, వీడియోలలో క్యాప్చర్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఎంత క్యాప్చర్ చేసినా ఆ రియల్ మ్యాజిక్ కెమెరాలో అయితే రిఫ్లెక్ట్ కాదు. కళ్ళతో చూసే ఆ ఇన్సిడెంట్ మనసులో లైఫ్ టైమ్ మెమరీగా సేవ్ అయిపోతుంది. ఇన్ని బెలూన్స్‌లో నాకైతే ఈ హాట్ ఎయిర్ బెలూన్ చాలా స్పెషల్‌గా అనిపించింది. అదే వాటర్ మిలన్ డిజైన్‌తో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్. దూరం నుంచి చూస్తే నిజంగా ఒక జెయింట్ వాటర్ మిలన్ అనేది ఆకాశంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. పైభాగం మొత్తం గ్రీన్‌గా, మధ్యలో రెడ్ కలర్ షేడ్ తోటి అండ్ ఈవెన్ మీరు స్మాల్ బ్లాక్ కలర్ సీడ్స్ కూడా వాటి మీద చూడొచ్చు. ఇది కేవలం ఒక బెలూన్ అనే కాదు, ఒక క్రియేటివ్ ఆర్ట్ వర్క్ లాంటిది. ఇంకా ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే క్రౌడ్‌లో ఉన్న చిన్నపిల్లలు దాన్ని చూస్తూ వాటర్ మిలన్ అని జంప్ చేస్తూ ఉన్నారు. ఆ బెలూన్ అలా గాల్లోకి ఎగురుతూ ఉంటుంటే మన చైల్డ్‌హుడ్‌లో గడిపిన సమ్మర్స్ కూడా ఇలా మనతో పాటు ఎగురుతున్నట్లు అనిపించింది. ఇదొక్కటే కాదు, అక్కడున్న ప్రతి ఒక్క బెలూన్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది అండ్ ఐ క్యాచింగ్‌గా కూడా ఉన్నాయి. ఇంకొన్నైతే చెక్స్ ప్యాటర్న్స్‌తో ఒక జెయింట్ చెస్ బోర్డ్ లాగా డిఫరెంట్ కలర్స్‌తో రెడ్, యెల్లో, బ్లూ, గ్రీన్ ఇలా చాలా స్క్వేర్స్‌తో కలర్ కాంబినేషన్‌లో మిక్స్ అయ్యి చాలా వైబ్రెంట్‌గా అయితే కనిపిస్తున్నాయి. మరికొన్నైతే కార్టూన్ క్యారెక్టర్ షేప్‌లో ఉన్న బెలూన్స్‌తో ఉండి చిన్న పిల్లలనైతే చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఒక బెలూన్ అయితే పూర్తిగా స్మైలీ ఫేస్ డిజైన్ తోటి ఏదో ఉంది. ఇంకొన్నైతే బ్రైట్ సన్ లాగా గోల్డెన్ యెల్లోలో మెరిసిపోయాయి. ఆ కలర్ వెరైటీ వలన ఆకాశంలో మొత్తం ఒక ఫెస్టివ్ బ్యాక్ డ్రాప్ లాగా కనిపించింది. ఎక్కడ చూసినా రంగుల క్రియేటివిటీతో పాటు అండ్ అందరి యొక్క ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా హైలో కనిపించాయి. ఇక్కడున్న ఇంకొక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే అక్కడుండే ఫుడ్ స్టాల్స్. ఆ ప్రాంతం మొత్తం చిన్న చిన్న స్టాల్స్, ట్రక్స్ తోటైతే ఫెస్టివల్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. హాట్ డాగ్స్, బర్గర్స్, ఫ్రైస్, కాటన్ క్యాండీ, పాప్కార్న్ లాంటి అమెరికన్ ఫెస్టివల్ స్నాక్స్ ఎక్కడ చూసినా కామన్‌గా అయితే దొరుకుతాయి. దాని స్మెల్ మాత్రమే కాకుండా అక్కడ తయారు చేసే సిజ్లింగ్ సౌండ్ విన్నాక మనకు కూడా తినాలనిపిస్తుంది. విజిటర్స్ మోస్ట్లీ మార్నింగ్ నుంచి వస్తారు కాబట్టి కాఫీ అండ్ హాట్ చాక్లెట్ స్టాల్స్ అయితే చాలా క్రౌడెడ్‌గా నిండిపోయాయి. నాకైతే ఒక స్టేజ్‌లో మన సౌత్ ఇండియన్ ఇడ్లీ, దోస ఉంటే బావుండనిపించింది. ఎన్ని వెరైటీస్ ఉన్నా మనకు తెలిసిన కంఫర్ట్ ఫుడ్ ఉంటే ఆ థ్రిల్లే వేరుంటుంది. అండ్ ఫుడ్‌తో పాటు సోవెనిర్స్ కూడా చాలా స్పెషల్ ఇక్కడ. క్యాప్స్, కలర్‌ఫుల్ టీ షర్ట్స్, కీ చైన్స్, బెలూన్ డిజైన్స్‌తో ఉన్న మగ్గులు ఇలా చాలానే సేల్ చేస్తారు. దూరం నుంచి ట్రావెల్ చేసిన విజిటర్స్‌కి ఒక మెమరీగా తీసుకెళ్లడానికి కోసం ఇవన్నీ కొనుగోలు చేస్తారనమాట. చిన్నపిల్లలైతే బెలూన్ షేప్‌లో ఉన్న క్యాప్స్ అయితే తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అండ్ పెద్దవాళ్ళు టీ షర్ట్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ తీసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న సోవెనిర్స్ వల్ల ఫెస్టివల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి లైఫ్ టైమ్ వరకు గుర్తుండిపోతుంది. నేనైతే ఈ ట్రిప్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రిటర్న్‌లో వెళ్తూ కూడా దారంతా దూరంలో ఎక్కడో చోట బెలూన్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న యాక్సిడెంట్‌ని లైవ్‌లో చూశాను అని. చూసారా? కాంపిటీషన్ గ్రౌండ్‌లో ల్యాండ్ అవ్వాల్సింది ఇలా రోడ్డు మీద, అది కూడా ఎలక్ట్రిక్ వైర్ పక్కన ఇలా ల్యాండ్ అయ్యారు. అదృష్టవశాత్తు వాలంటీర్ దగ్గరుండి కేర్ తీసుకున్నారు కాబట్టి దేవుడి దయ వల్ల ఎవరికీ అయితే ఏం కాలేదు. సేఫ్టీ మెజర్స్ ఎలా ఫాలో చేస్తారో అని మనకి తెలియకపోవచ్చు కానీ లైఫ్‌లో ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ వెనుక అంతటి కేర్ ఉంటుంది. చూసారా?
అలా సన్సెట్ టైంకి ఆకాశంలో ఫ్లోట్ అవుతున్న బెలూన్స్ని చూస్తుంటే ఒక పెయింటింగ్ లాగైతే చాలా బాగా అనిపించింది. జర్నీ ఎంత టైర్డ్గా ఉన్నా ఆ వ్యూని చూసి నేను మళ్ళీ రీఛార్జ్ అయితే అయిపోయాను. అన్నట్టు వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ ప్యాసింజర్స్ ఎవరో చెప్తానన్నాను కదా, వాళ్ళైతే మనుషులు కాదండి. 8 నిమిషాల పాటు వాళ్ళ ట్రావెల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఒక బాతు, ఒక కోడి, ఒక గొర్రెపోతు. వీళ్ళే ఫస్ట్ ప్యాసింజర్స్. తర్వాతనే మనుషులు అనేది ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.